ఖమ్మం 3 టౌన్ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ప్రధానంగా మిర్చి మార్కెట్కు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ సమస్య ఉందని, దీనిని పరిష్కరించాలని ఆ పార్టీ నేత సలాం అన్నారు. మంచినీటికి పరిష్కారం చూపాలన్నారు. కార్మికులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శశిధర్, సాంబశివరెడ్డి, కృష్ణయ్య, సత్యనారాయణ, బాలకృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఆ 6 గ్యారెంటీల్లో పూర్తిగా అమలు చేయాలని చెప్పి, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని గ్యారెంటీలు అక్కడక్కడక్కడ అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కావట్లేదు. కాబట్టి ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పి, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఉగాది సందర్భంగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ 2-3 డేట్లు మార్చారు. కాబట్టి మన అర్హులైన వారందరూ కూడా ఖచ్చితంగా ఉగాది రోజున ప్రారంభించే రేషన్ కార్డులు అందరికీ అందే విధంగా చూడాలని చెప్పి, రెండవది దాంతోపాటు ఏదైతే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు దాన్ని మూసలేదు. దరఖాస్తులు సేకరిస్తున్నారు, గ్రామ సభలు పెట్టారు, అనేక అర్హులను ప్రకటించారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి వెంటనే పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలా అని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.